నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2 చేతులపైకి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేంటంటే, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదాము అన్నాడు. ఏమండి, ఏం తీర్పు ఇది? మరీ కఠినమైన తీర్పు. ఏంటండి? మీరు 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 గుర్తుంచుకోండి, మీరంతా అర్థం చేసుకోండి. విశ్వాసులకు కఠినమైన తీర్పు ఉంటుంది. ఏంటండి? అమలారా అయ్యలారా, నా మాట వినండి. ఇదిగో యాకోబు గారు చెప్తున్నారు. ఏమని? విశ్వాసులైన వారికి ఏముంటుందంట? కఠినమైన తీర్పు కాదు, కఠినమైన తీర్పు ఉంటుందంట. ఓకే, మరి బోధకులకి ఏముంటుందంట? మరి కఠినమైన జాగ్రత్త. విశ్వాసులకేమో కఠినమైన తీర్పు, అన్యజనులకి తీర్పు ఉంటుంది. విశ్వాసులకేమో కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకులకేమో మరి కఠినమైన తీర్పు ఉంటుంది. ఎవరైనా గమనిస్తున్నారా? ఈ విషయాన్ని ఎవరైనా మనసును పెడుతున్నారా? అంటే విశ్వాసులైన వారికి కఠినమైన తీర్పు ఉంది కాబట్టి ఏం చేయాలి? ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పాటించడంలో, నీతిగా జీవించడంలో, పరిశుద్ధంగా జీవించడంలో, భక్తి కలిగి జీవించడంలో విశ్వాసులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని ఎవరు హెచ్చరించలేదండి, మాకు ఎవరు బోధ చేయలేదండి, మా పాస్టర్ గారు మాకు ఇలా బోధించలేదండి అని నువ్వు అన్నప్పటికీ కూడా నీకు జరగవలసిన నష్టం నీకు జరిగిపోద్ది అంతే. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. నువ్వు చేయకూడనివి నువ్వు చేసినప్పుడు, ఉండకూడని రీతిలో నువ్వు ఉన్నప్పుడు, చేయకూడని పనులు నువ్వు చేసినప్పుడు తగిన మూల్యం నువ్వు పొందుతావు. అందులో రాజీ లేదు. అయితే నిన్ను హెచ్చరించవలసిన సేవకుడు నిన్ను హెచ్చరించలేదు కాబట్టి, ఒకవేళ హెచ్చరించకపోతే దేవునికి స్తోత్రం. మేమైతే ఎల్లప్పుడూ హెచ్చరిస్తున్నాం, మోమాటం లేదు. నిజంగా ఎవరినైనా హెచ్చరించామనుకోండి, అసలు వాళ్ళు వింటారా? చాలామంది చేయకుండా తప్పులు ఎన్నో చేస్తారు, చాలామంది చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి వ్యక్తిగతంగా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పాలనిపిస్తుంది. చెప్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, చెప్తే ఇంకేమైనా ఉందా? ఏం చేస్తారు? కొట్టి చంపుతారు. హల్లెలూయా. చంపుతారు, సంఘాన్ని పాడు చేస్తారు. అందుకని ఏ వ్యక్తి కూడా తను తప్పు చేస్తున్నా, తను నడవకూడని త్రోవలో నడుస్తున్నా, ఇదిగో నీవు ఇలాంటి త్రోవలో నడుస్తున్నావు, నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు అని ముఖం మీద ఆ వ్యక్తుల్ని హెచ్చరించలేకపోతున్నారు ఈనాడు సేవకులు. ఆనాడున్న సేవకులు కూడా అలాగే చేశారు. ఆనాడున్న సేవకులు ఏం చేశారో తెలుసా? కొట్టి చంపేశారంట. ఏం చేశారండి? కొట్టి చంపారు. మనకు లోకాసు వార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 34వ వచనం చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. చాలండి. ఆనాడున్న ప్రవక్తలు వారు వెళ్ళి డైరెక్ట్గా వాక్యము బోధిస్తే, వారి తప్పులు వారికి తెలియపరిస్తే, ఆనాడున్న ప్రజలు ఏం చేశారంట? కొట్టి అనేక మంది రాళ్లతో కొట్టి చంపారంట. అందుకని ఒకవేళ దైవ సేవకుడు వ్యక్తిగతంగా వాళ్ళని హెచ్చరించకపోయినా ఉమ్మడిగానైనా వాళ్ళని ఏం చేయాలి? హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక విషయాన్ని గురించి సంఘమంతటికి బోధిస్తే ఒకే విషయము సంఘమంతా కూడా వింటారు, నేర్చుకుంటారు. హల్లెలూయా. అందరిలో వాక్యము బోధించినప్పుడు అందరికీ అది వర్తిస్తుంది, ఒకే వ్యక్తికి వర్తించదు. కాబట్టి అప్పుడు నా గురించే చెప్పావు అని అతడు కోపగించుకునో, తిరుగుబాటు చేసో, మరొకటి చేసేటువంటి పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ ఈనాడు ఆ పని కూడా దేవుని సేవకులు చేయలేకపోతున్నారు. ఈరోజు ఆ పని కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళు నీతిని బోధించలేకపోతున్నారు, యథార్థత గురించి బోధించలేకపోతున్నారు, పరిశుద్ధత గురించి చెప్పలేకపోతున్నారు. ప్రియులారా, అనేకమైన విషయాలలో సంఘాన్ని హెచ్చరించలేకపోతున్నారు.
ఎంతసేపు ఏదో ఒక మాట చెప్పుకొని కాలక్షేపం చేసి మరి వాళ్ళు సమయాన్ని గడుపుకొని వారి పరిచయాన్ని నడిపించుకోవడానికే చూస్తున్నారు తప్ప ప్రజలను హెచ్చరించలేకపోతున్నారు. అందుకే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడు, కావలివాడిగా ఉన్నటువంటి దేవుని సేవకుడు సంఘాన్ని హెచ్చరిస్తే హెచ్చరించవచ్చు, బాకా ఊదితే ఊదొచ్చు. ఒకవేళ ఊదకపోయినా, బాకా ఊదినా జాగ్రత్తగా మనమే ఉండాలి, బాకా ఊదకపోయినా జాగ్రత్త మనమే ఉండాలని ఈ యొక్క 33వ అధ్యాయంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను 12వ వచనం నుంచి. మరియు నరపుత్రుడా, నీవు ఈ జనులకు ఈ మాట తెలియచేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. ఏమండి అంటున్నారు ఈ మాట? ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. కానీ ఒక రోజున నీతి తప్పి చేయకూడనటువంటి తప్పిదము ఏదో ఒకటి చేశాడు. చేసినప్పుడు ఇంతకుముందు అతను చేసినటువంటి నీతి కార్యాలు ఉన్నావు కదా, మంచి కార్యాలు ఉన్నావు కదా, ఆ మంచి కార్యాలు ఈ చెడ్డ కార్యము చేసినప్పుడు జరిగే నష్టాన్ని నుంచి, ఆ శిక్ష నుంచి ఏమైనా తప్పిస్తుందా, కాపాడుతుందా అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నీతిగా ఉంటేనే కాపాడబడతావు. ఎప్పుడో నేను నీతిగా ఉన్నాను, ఎప్పుడో మంచిగా ఉన్నానని ఇప్పుడు నీతి తప్పి నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా తప్పులు చేస్తే ఆ తప్పులను ఆ నీతి కాపాడదట. అంటే నీతిమంతుడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? నీతిమంతుడిగానే బ్రతకమంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఒక తప్పు చేస్తాను అని నువ్వు అనుకోవడానికి కావలు అని యొక్క బాధ్యతలు, దేశ ప్రజల యొక్క బాధ్యతలు ఏమిటి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గతించినటువంటి మెసేజ్లో యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయంలో నుంచి 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో నుంచి ఈ యొక్క కావలివాని గురించి, దేశ ప్రజల గురించి మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మొదటిగా కావలివాడు అంటే అర్థం ఏమిటి, కావలివాని యొక్క బాధ్యత ఏమిటి అనే విషయాన్ని మీకు క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కావలివాడు అని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే, మన ఇంటి దగ్గర మనం పెంచుకునే కుక్క ఉంటుంది చూసారా ప్రియులారా, ఆ కుక్కను మనం సరిగా అర్థం చేసుకుంటే కావలివాడిని కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఇల్లు సురక్షితంగా ఉండాలి అని, ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ఉండటం కొరకు, ఆ ఇంటిలోనికి ఏ విధమైనటువంటి దొంగలు ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా ఉండడానికి, ఆ ఇల్లు యొక్క సంరక్షణ కొరకే మనం కుక్కను పెంచుకుంటూ ఉంటాం. కుక్క బాధ్యత, కుక్క ఎరుగు ఉండి తన బాధ్యతలు అది సరిగా నిర్వహిస్తే ఆ ఇల్లు ఎంతో క్షేమంగా ఉంటుంది. అలాగే కావలివాడు కూడా తన బాధ్యతలను ఎరిగి, కావలివాడు కూడా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తే ఆ దేశము ఎంతో సురక్షితంగా ఉంటుందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఉదాహరణకి ఒక మాట మీకు చెప్తాను. ఒక సాకలివాడు అంటే బట్టలు ఉతికేటువంటి ఒక వ్యక్తి ఒక కుక్కను, ఒక గాడిదను పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటూ ఉంటే గాడిదకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు, కుక్కకు మాత్రం పగల మాత్రమే భోజనం పెడుతున్నాడు, రాత్రి భోజనము పెట్టడం లేదు. అయితే కుక్క ఏం చేసిందంటే కోపగించుకుందంట. ఏమిటి?
నా యజమానుడు వారిని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నాడు, గాడిదని ఒకలా ప్రేమిస్తున్నాడు, కుక్కనని చెప్పి నన్ను ఒకలా ప్రేమిస్తున్నాడు, నాకేమో ఒక పూటే భోజనం పెడుతున్నాడు, గాడిదకి 3 పూట్ల భోజనం పెడుతున్నాడు అని అనుకుని ఈ రోజు నుంచి నేను మా ఇంటికి ఏమొచ్చినా సరే నేను మొరక్కూడదు అనుకుందంట. రిలారా, ఆ రోజు రానే వచ్చింది. ఏం జరిగిందంటే ఆ రోజు ఒక దొంగలు పడ్డారు. ఈ శాఖల వారు కష్టపడి పనిచేసి అలసిపోయి వాళ్ళు పడుకుంటే వాళ్ళు మెలకు లేకుండా నిద్రపోతారు, ఎందుకంటే బాగా కష్టపడేటువంటి వ్యక్తులు కాబట్టి. కనుక మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆ ఇంట్లోనికి దొంగలు పడ్డారు. అప్పుడు గాడిద చూస్తుంది, అలాగే కుక్క కూడా చూస్తుంది. అయితే కుక్క ఏం చేస్తుందంటే, నా యజమానుడు నాకు ఒక పూట పెడతాడా భోజనము, ఈరోజు నేను ఏం మొరగను, పట్టిపోతే ఏం పట్టిపోతాడో పట్టిపోని అని అనుకుని కుక్క మొరగట్లేదు. అయితే గాడిద చూసి కుక్కతో చెప్తుంది, ఇదిగో కుక్క, దొంగలు వచ్చారు, నీ పనేంటి, మొరగాలి కదా, యజమానుని మేలుకొలపాలి కదా, అతను మంచి నిద్రలో ఉన్నాడు, మేలుకొలిపితే వచ్చి చూసుకుంటాడు, లేకపోతే ఈ సొత్తు అంతా పట్టిపోతారు ఈ దొంగోళ్ళు, కాబట్టి నువ్వు గట్టిగా అరువు అని చెప్పి గాడిద అంటుంటే కుక్క అంటుందంట, నేను మొరగను, నీకేమైనా అవసరమైతే నువ్వు మొరుగు, నువ్వు అరువు, 3 పూటలు నువ్వు తింటున్నావు కదా, అందుకు నువ్వు మొరుగు అని చెప్పేసి ఆ గాడిదతో ఆ కుక్క చెప్పిందంట. పాపం గాడిద ఏం చేసిందంటే, ఆ ఉండబట్టలేక యజమానుడికి జరుగుతున్నటువంటి ఆ నష్టాన్ని అంచనా వేసుకుని చాలా బాధపడినటువంటి గాడిద ఏం చేసింది, గట్టిగా అరవటం మొదలుపెట్టింది. అయితే యజమానుడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఎవర్రా కేకలేస్తున్నారు అరుస్తున్నారు అనుకుంటే తీరా చూస్తే గాడిదే. ఈయన అనుకున్నాడంట, ఈ గాడిదకి భోజనం ఎక్కువైనట్టుంది, ఈరోజు ఇది అరుస్తుంది ఉండు అని చెప్పి ఒక కర్ర అట్టుకుని తీసుకుని వెళ్ళి దాన్ని చిత కొట్టాడంట. చిత కొడితే పాపం చాలా బాధపడి మరి ఆ గాడిద ఉంటే కుక్క అన్నదంట, ఇప్పుడు బాగుందా నీకు అని చెప్పేసి కుక్క అన్నది. యజమానుడు వెళ్ళిపోయి తన మరల పడుకుని నిద్రపోతున్నాడు. ఈ లోపల వచ్చినటువంటి దొంగలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంత సామాగ్రి, అక్కడ ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి వస్త్రాలని వాళ్ళు కూడా మూటలు కట్టుకుని పట్టిపోవడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నప్పుడు గాడిద మరలా ఏం చేసిందంటే, ఉండబట్టలేక అయ్యో నా యజమానుడికి తీవ్రమైన నష్టం వచ్చేస్తుంది అనుకున్నటువంటి గాడిద మళ్ళా కేకలేసిందంట, మళ్ళీ అరుతుందంట. ఈసారి మళ్ళా అతను మెలకు వచ్చింది, ఏమిటి ఈ గాడిద ఈరోజు నేను ఇంతలాగా అరుతుంది ఇది అని చెప్పేసి, తిన్నది అరగట్లేదేమో దీనికి అనుకుని మరలా వచ్చి ఏమే ఎందుకు అరుతున్నావు అని చెప్పి దాన్ని గట్టిగా బాధేశాడు ఆ చీకట్లో. దేవుని బిడ్డలారా, అయితే కుక్క ఏమో మౌనంగా ఉంది. ఏదైనా ఉంటే కుక్క మొరగాలి కానీ గాడిద మొరుగుతుంది ఏంటని దాన్ని కొట్టేశాడు. ఉదయాన్ని లేచి చూసినప్పుడు ఉదయమే వెలుగు వచ్చిన తర్వాత చూసినప్పుడు ఎక్కడ సామాను అక్కడి నుంచి వెళ్ళిపోయాయి, ఎక్కడ సామాను లేవు, అంతా దొంగలు దోచేశారు. అర్థమైంది, యజమానుడికి అర్థమైంది, ఏంటి రాత్రి దొంగలు వచ్చారు, దొంగలు వచ్చినప్పుడు మరగవలసిన కుక్కేమో మరగలేదు, ఈ గాడిద అంతికే కోవలం అరిసింది కాబట్టి అయ్యో నేను అర్థం చేసుకోలేదు అని ఆ యజమానుడు బాధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెప్పబడుతున్నటువంటి మాటల్లో కావలివాడు చేయవలసిన పని సక్రమంగా చేయకపోతే ఒక దేశానికి వచ్చే నష్టం, ఇంటి దగ్గర కాపలా ఉన్నటువంటి ఒక కుక్క అది చేయవలసినటువంటి పని అది సక్రమంగా చేయనప్పుడు, అది మరగవలసిన టైంలో మరకనప్పుడు ఆ ఇంటికి వచ్చే నష్టం ఎలాంటిదో, ఒక దేశానికి కావలిగా ఉన్నటువంటి కావలివాడు తాను చేయవలసిన పని తాను చేయకపోతే ఆ దేశానికి అలాంటి నష్టమే వస్తూ ఉంటుంది. ఒక సంఘానికి ఒక సంఘ కాపరి ఒక కావలివాడిగా ఉంటూ ఉన్నాడు. ఒక సంఘములో ఉన్నటువంటి ఆ దైవజనుడు ఆ సంఘ కాపరి తను మరగవలసిన విషయంలో మరక్కపోతే ఆ సంఘానికి వచ్చేటువంటి నష్టము అంతా ఇంత కాదు. ఈ విషయాన్ని దేవుడు ఈ 33వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము ఈ 33వ అధ్యాయంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కావలివాడు ఏమి చేయాలి, దేశ ప్రజలు ఏమి చేయాలి అనే విషయాలను ఆయన ఇందులో పొందుపరిచారు. కనుక ఒక దైవ సేవకుడు ఏం చేయాలి,
దైవ సేవకుని యొక్క చేతి కింద ఉన్నటువంటి సంఘం ఏమి చేయాలనే విషయాలు మనం అర్థం చేసుకుందాము. 33వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినకయు వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యాన్ని మనం ధ్యానించే ముందు నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు చెప్తా ఉన్నాడు యెహెజ్కేలుతో, ఓ ప్రవక్త యెహెజ్కేలు, ఇదిగో ఒక దేశం మీదకి నేను ఖడ్గాన్ని రప్పిస్తున్నాను అన్నాడు. ఖడ్గము అంటే మరణం. ఖడ్గం అంటే ఏంటండి? మరణము లేదా నాశనం. ఒక దేశం మీదకి నేను ఖడ్గాన్ని రప్పిస్తూ ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు ఎవరినైతే కావలివానిగా ఎంచుకున్నారో ఆ వ్యక్తి ఏం చేయాలంట? బాకా ఊది, ఇదిగో ఈ వైపు నుండి ఏమొస్తుంది? ఖడ్గం వస్తుంది అని చెప్పి అతడు బాకా ఊది ఆ దేశ ప్రజలకు చెప్పాలంట. కావలివాడు ఎక్కడుంటాడు అంటే, ముఖ్యముగా ఆనాడున్నటువంటి పరిపాలనలో ఆనాడున్నటువంటి ప్రజలు రాజుగారు ఏ యొక్క ప్రాంతంలో అయితే రాజధానిగా ఏర్పాటు చేసుకుని ఆయన పరిపాలన సాగిస్తూ ఉంటాడో, ముఖ్యముగా ఆ పట్టణానికి చుట్టూ 4 వైపులా 4 బురుజులు ఉంటాయి. అంటే కోటలాగా పైన ఎత్తైనటువంటి మనకి నీళ్ళ ట్యాంకులు ఉంటున్నాయి చూసారా, అలాగే ఎత్తుగా ఉంటాయి అన్నమాట. వాటి మీద ఉండి కావలివారు 4 వైపులా ఉండి 4 వైపులా దిశలా చూస్తూ ఉంటారు. ఎవరైనా శత్రువులు వస్తున్నారేమో, ఎవరైనా సమూహం వస్తున్నారేమో, ఒకరు వస్తున్నారా, ఇద్దరు వస్తున్నారా, ఓ గుంపుగా వస్తున్నారా, ఒక సైన్యంగా వస్తున్నారా, వచ్చే వాళ్ళ నడక ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు మేలు చేసే విధంగా వాళ్ళు ఉన్నారా, లేక వాళ్ళు కీడు చేసేటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారా అనేది ముందుగానే ఈ కావలివాడు ఆ పైన ఉన్నటువంటి బురుజులో ఉండి ఇది పసిగడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. పసిగట్టిన వాడు ఒకవేళ వారు దేశం మీద పడి నాశనం చేయడానికి వస్తున్నారనుకోండి, శత్రువులని అతనికి అనిపించింది అనుకోండి, వెంటనే బాకా ఊతాడంట. దేవునికి స్తోత్రం. బాకా గట్టిగా పపో అని చెప్పి ఒక పెద్ద శబ్దం చేస్తాడంట. వాళ్ళకి బాకా ఊదేటువంటి కొన్ని రకాలైనటువంటి బాకాలు ఉంటాయి. తరలించే బాకాలు అంటే బోరలు, సమకూర్చే బోరలు అని కొన్ని రకాలైన బోరల గురించి మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా మనం చదువుతాం. ముఖ్యంగా దేవుని సేవకులైన యాజకులు ఈ బోరలు ఊదేటువంటి వారిగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క ప్రమాదం వస్తుందని పసిగట్టినటువంటి ఈ కావలివాడు వెంటనే ఏం చేయాలంట? బాకా ఊది ప్రజలందరినీ మేలుకొల్పాలంట, జాగ్రత్త పరచాలి. అదిగో ఎవరో సైన్యం వస్తున్నారు మన దేశం మీదకి, మన ప్రాంతం మీదకి శత్రువులు వస్తున్నారు అని అతడు ఆ బోర ఊదినప్పుడు ఏం చేస్తారంటే ప్రజలందరూ బిలబిలబిలమంట లేచి వాళ్ళ ఆయుధాలు ధరించి తమ శత్రువు తమ మీద దాడి చేయకుండా తాము ఏం చేయగలుగుతారు? కాపాడుకోగలుగుతారు, రక్షించుకోగలుగుతారు అన్నమాట. అందుకొరకు కావలివాడిని నియమించి మరి ఆ దేశ ప్రజలు అతనికి ఆ బాధ్యత అప్పగిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్తున్నాడు, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గాన్ని రప్పిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కావలివాడు చూచి ఆ దేశ ప్రజలను ఏం చేయాలంట? బాకా ఊది వారిని మేలుకొల్పాలి. మేలుకొల్పితే అతడు బాకా ఊది చెప్పాడు, కానీ ఈ దేశ ప్రజలు ఏం చేశారు? విన్నారు, కానీ ఎవడో కూడా పట్టించుకోలేదు. ఏంటండి? విన్నారు
కావలివాడు బాగానే చేశాడు, తను చేయవలసిన పని తాను కరెక్ట్గానే చేశాడు. తన బాధ్యత చొప్పున బాకా ఊదాడు, ప్రజలను హెచ్చరిక చేశాడు. కానీ ప్రజలేమో విన్నారు, కానీ వాళ్ళు జాగ్రత్త పడలేదు. తమ్మును రక్షించుకోవడానికి వాళ్ళు జాగ్రత్త పడలేదు, నిర్లక్ష్యంగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంట? ఖడ్గము రానే వచ్చింది, శత్రువు రానే వచ్చాడు, ఒకరిని చంపాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈడి యొక్క అజాగ్రత్త వలన, ఎవని యొక్క అజాగ్రత్త వలన? ఈ దేశంలో ఉన్నటువంటి లేక ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పౌరుడి యొక్క అజాగ్రత్త వలన తాను ఏం పోగొట్టుకున్నాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణం తిరిగి వస్తుందా? ఏమండి, పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. మరి ఇప్పుడు ఎవరిని బాధ్యులుగా ఎంచుదాం? ఎవరిని బాధ్యులుగా ఎంచాలి అనేది ఇక్కడ ప్రశ్న. దేవుడు ఏం చెప్తున్నాడంటే, కావలివాడు బాకా ఊది ప్రజలను హెచ్చరిక చేసిన వీళ్ళు ఏం చేయలేదంటే జాగ్రత్త పడలేదు కనుక, తామును రక్షించుకునే ప్రయత్నాలు వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళ ప్రాణం వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి అక్కడ 4వ వచనం, ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. యాలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. దేవుని వాక్యము ఎంత చక్కగా వివరంగా దేవుడు చెప్తున్నాడు. వాడు జాగ్రత్త పడలేదు, తాను రక్షించుకోవడానికి వాడు ప్రయత్నించలేదు, అజాగ్రత్తగా ఉన్నాడు. హెచ్చరిక విన్నాడు కానీ అజాగ్రత్తగా ఉన్నాడు కనుక తన ప్రాణాన్ని తాను పోగొట్టుకున్నాడు కనుక తన ప్రాణానికి తానే ఉత్తరవాది. ఈ ప్రాణం పోయినందుకు ఇంకొకరిని ఎవరినో మనము ఉత్తరవాదులుగా ఎంచవలసిన అవసరము లేదు అంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఇంకో విషయం చెప్తున్నాడు ఏంటంటే, ఆ కావలివాడు ఒకవేళ శత్రులు రావటం, ఖడ్గం రావటం చూసి కూడా అతడు బాకా ఊది ప్రజలను హెచ్చరిక చేయకుండా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఖడ్గం ఏం చేస్తుంది చెప్పండి? అది రానే వస్తుంది. వీళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు, వీళ్ళని ఎవరు హెచ్చరించిన వాళ్ళు లేరు కనుక పాపం వీళ్ళకి తెలియదు ప్రమాదం ఎలా వస్తుందని, కనుక రానే వచ్చింది ప్రమాదం. ఆ ప్రమాదంలో వీళ్ళు అనుకోకుండా వీళ్ళు కూడా మరణం అయ్యారన్నమాట. అప్పుడు ఎవరిని మనం ఉత్తరవాదులుగా ఎంచాలి అంటే దేవుడు చెప్తున్నాడు, కావలి వాడిని దేవుడు ఉత్తరవాదిగా ఎంచుతాడంట. ఎందుకని? శత్రువు వస్తున్నాడని చూసి కూడా బాకా ఊది వాళ్ళని హెచ్చరిక చేయలేదు కాబట్టి చనిపోయిన వాడు ఎలాగా చనిపోయాడు? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒకడు బాకా ఊదినా, ఒకడు బాకా ఊదకపోయినా దేశ ప్రజలు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఈ చదువుకున్న ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ వాక్యాన్ని బట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలు లేక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలండి? అతను బాకా ఊదితే ఊతాడు, లేదా ఊదకపోతాడు. అతడు బాకా ఊదినా మనం ఎలా ఉండాలి? అతడు బాకా ఊదకపోయినా మనం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ జాగ్రత్తగానే అలర్ట్గానే మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అజాగ్రత్తగా నువ్వు ఉండడం వల్ల నష్టము అనేది ఎవరికి వచ్చేస్తుంది? నష్టం అనేది ఎవరికి వచ్చేస్తుంది? ప్రజలకే వచ్చేస్తుంది. ఆ కావలివాడు ఉన్నాడండి, ఆయన మాకు చెప్పలేదు, ఆయన మమ్మల్ని హెచ్చరించలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడగడానికి లేదు. ఎందుకంటే ఆయన నీకు బూర ఊదినా ఊదకపోయినా, అతన్ని హెచ్చరించకపోయినా జరగవలసిందేమో జరిగిపోయింది. ప్రియులారా, జరగవలసిన నష్టమో జరిగిపోయింది. దాన్ని ఎవరు కూడా రికవరీ చేయలేరు. అందుకని విశ్వాసులు ఎలా ఉండాలి? ఈనాడు దేవుని సేవకుడు కావలివాడు అంటే ఒక సంఘానికి కాపరి, సంఘ కాపరి లేదా ఒక పాస్టర్ గారు ఎలాగ ఉండాలి?
కావలివానిగా ఉండాలి. వాక్యము చదువుతున్నప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంభవాలని చూస్తూ ఉన్నప్పుడు దేవుడి వాక్యము ఎలా నెరవేరుతుందో అతను ముందుగా గ్రహించి విశ్వాసులైనటువంటి తన సంఘాన్ని, తన కుటుంబాన్ని, తన దేశ ప్రజలను ఏం చేయాలి? అతను బాకా ఊది ఏం చేయాలండి? వాళ్ళని హెచ్చరిక చేయాలి. హల్లెలూయా. అది అతని బాధ్యత. ప్రియులారా, మరి ఈనాడు అలా బాకా ఊది దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సేవకులు కూడా ఉన్నారు. కానీ బాకా ఊది చెబుతున్నటువంటి సేవకుల యొక్క మాటలు ఈనాడు ప్రజలు వింటున్నారా అంటే ప్రజలు చాలామంది దేవుని సేవకుల మాటలు వినట్లేదు. వాళ్ళ హెచ్చరికలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుచేత ప్రమాదం రానే వస్తుంది. నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరు? నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావు కాబట్టి నష్టపోయేది నీవే. అతను బాగా ఊదితే ఊదొచ్చు, ఒకవేళ ఏ కారణం చేతనైనా అతను బాగా ఊతకపోవచ్చు. బాగా ఊదలేదు కదా, అందుకు నాకు ఈ శత్రువు వచ్చాడు, నన్ను చంపాడు, నా ప్రాణం నాకు తిరిగి ఇవ్వండి అంటే తిరిగి ఇచ్చేది లేదు. జరగవలసిన నష్టం ఏదో జరిగిపోతుంది. అందుకని విశ్వాసులైన ప్రతి వారు కూడా ఏం చేయాలంటే, మా పాస్టర్ గారు ఇలా చెప్పరండి, మా పాస్టర్ గారు మాకు ఇలాంటి హెచ్చరికలు మాకు చేయరండి, మాకు ఇది తప్పు అని చెప్పరండి, మాకు ఇది ఒప్పు అని చెప్పరండి, మీరు ఇలా నడుచుకోవాలని చెప్పరు, మీరు అలా నడుచుకోకూడదని చెప్పరండి, ఏమీ చెప్పరండి అంటే ప్రియులారా, అందుకే మేము ఎలాగున్నామండి అని అంటే తప్పు ఎవరిది? నీదే. ఏంటండి? నష్టం ఎవరు జరిగిపోద్ది? నీకే. ఆ యొక్క బట్టలు ఉతికే ఆయన ఆ కుక్క మొరగలేదు కదా, హాయిగా పడుకున్నాడు. అక్కడికి గాడిద మొరిగింది, కానీ మొరగవలసిన కుక్క మొరగలేదు. మొరగకూడని గాడిద మొరిగింది కనుక ఈయన పట్టించుకోక హాయిగా వెళ్ళి పడుకున్నాడు. ఏమైంది? నష్టం ఎవరికి వచ్చింది? కుక్కకు వచ్చిందా నష్టము? గాడిదకి వచ్చిందా నష్టము? ఇతనికే వచ్చిందా? అజాగ్రత్తగా ఉన్న ఈ వ్యక్తికే తీరని నష్టం కలిగింది. ఈనాడు విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అజాగ్రత్త వల్ల తీరని నష్టం వారికి కలుగుతుంది. ప్రియులారా, ఈనాడు చాలామంది విశ్వాసులు అజాగ్రత్తగా ఉండడం వల్ల తీరని నష్టం అంటే నిత్య నరకములోనికి వాళ్ళు పోతున్నారు అంటే మీరు నమ్ముతారా? ఏంటంటే విశ్వాసులు ఏంటంటే నరకానికి పోవటం ఏంటి అనుకుంటారు చాలామంది. కొంతమంది అంటారు నువ్వు బాప్తిసం పొందితే చాలు ఇంకా నీకు పరలోకమే. ఏంటంటే అండి, బాప్తిసం పొందితే చాలంట, వాళ్ళు నరకం వెళ్ళడంట, ఇక పరలోకమేనంట వాడికి. అలాంటి బోధలు కూడా ఒకవైపున మనకి వినబడుతూ ఉన్నాయి. అంటే బాప్తిసం మనకి లైసెన్స్ లాగా ఉంది. ఏంటండి, మనము కొన్ని చేయకూడని తప్పులు, చేయకూడనటువంటి పాపములు చేయడానికి బాప్తిసం ఏమైనా లైసెన్సా? రిలారా, పాపం వల్ల వచ్చే జీతము మరణము, దాని అంతము నిత్య నరకం అని బైబిల్ చెప్తూ ఉంటే బాప్తిసం పొంది మళ్ళా పాపం చేసిన వాడు పరలోకం ఎట్టా వెళ్తాడు? పరలోకం ఎలా వెళ్తాడు చెప్పండి? అంటే పరలోకానికి వెళ్ళడానికి ఇది ఏమైనా లైసెన్సా? మనం ఆలోచించండి. లైసెన్స్ లేకుండా ఎవడో బ్రాందీ అమ్మకూడదు. లైసెన్స్ తీసుకుని అమ్ముకోవచ్చా? అలాంటిదా ఇది? క్రైస్తవ్యం అంటే అలాంటిదా? ఈనాడు దేవుని సేవకుల్లో కొంతమంది ఈ విధమైన బోధే చేస్తున్నారు. బాప్తిసం పొందితే చాలు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని. ఇశ్రాయేలులు ఆకాశం క్రింద సముద్రములోనూ వాళ్ళు ఏం చేశారంట? నడిచి వాళ్ళు బాప్తిసం పొందారు. ఆత్మ సంబంధమైన బండలో నుండి పరిశుద్ధాత్మకు సంబంధమైన నీళ్లను వాళ్ళు పానం చేశారు. అయినా వారిలో అనేక మంది కానాను చేరలేదు అని వాక్యం చెప్తుంది. బాప్తిసం పొందిన వాళ్ళే కానాను చేరలేరు. ఆనాడు పాత నిబంధన భక్తులు. మరి మీరెట్టా మీరు పరలోకం చేరతారో, మరి వాళ్ళు ఎలా చెప్తున్నారో మీరు ఎలా నమ్ముతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, విశ్వాసులమైన మనమే జాగ్రత్తగా ఉండాలి. మా పాస్టర్ గారు మాకు ఇలా చెప్పలేదు కాబట్టి మేము ఈ పాపం చేశామండి, ఈ తప్పు చేశామని అంటే నష్టం ఆయనకి కాదు, నీకే వస్తుంది. ఆయనకి తీర్పు తర్వాత ఉంది. దేవుడు చెప్తున్నాడు, కావలివాడు సరిగా అతను బాధ్యతలు నిర్వహించకపోతే, ఓదవలసినటువంటి బాకా ఓదకపోతే, శత్రువులు వస్తున్నట్టుగా పసిగట్టి సంఘాన్ని హెచ్చరిక చేయకపోతే దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంట? ఉత్తరవాదిగా ఎంచుతాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు? అంటే బాధ్యుడిగా దేవుడు చేస్తాడంట. చూడండి అక్కడ 6వ వచనంలో
లాస్ట్ లైన్లో చూడండి, 6వ వచనం చూద్దాం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాక ఓదనందు చేత జనులు అజాగ్రత్త ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను. ఏమంటే ఇక్కడ తప్పు, వీడికి ఎలాగా సావు వచ్చింది? వీడికి అజాగ్రత్తగా ఉన్నవాడికి వీడికి ఎలాగా సావు వచ్చింది? అయ్యో అతడు నిన్ను హెచ్చరించలేదు కదా, అందుకని నీ ప్రాణాన్ని నీకు తిరిగిస్తానని దేవుడు తిరిగి కూడా ఇవ్వలేదు. జాగ్రత్త, వీడికి జరగవలసిన నష్టం వీడికి జరిగిపోతుంది. నీకు కూడా అంతే, నీకు జరగకూడని నష్టం జరిగిపోతుంది. వెళ్ళకూడని స్థలానికి నువ్వు కూడా వెళ్ళిపోతావు అజాగ్రత్తగా ఉంటే. బైబుల్ దేవుడు మనకి ఇచ్చాడు. బైబుల్ని మనం అందరము చదవాలి, బైబుల్ ధ్యానం చేయాలి. సేవకుడు హెచ్చరించినా హెచ్చరించకపోయినా మనం ఉండవలసిన రీతిలో మనము నీతిగా మనం నడుచుకోవాలి, మనం యథార్థంగా మనం నడుచుకోవాలి, పరిశుద్ధంగా మనం జీవించాలి. నీతి గురించి మా పాస్టర్ గారు బోధించట్లేదు కదా అని మనం అనీతిగా జీవించకూడదు. పరిశుద్ధత గురించి చెప్పట్లేదు కదా అని మనం పాపంలో జీవించకూడదు. మనం ఎలాగుండాలి? వాళ్ళు మనకు బోధించినా బోధించకపోయినా, హెచ్చరించినా హెచ్చరించకపోయినా మనం మాత్రం నీతిగానే ఉండాలి, మనం మాత్రం పవిత్రంగానే ఉండాలి, మనం మాత్రం యథార్థంగానే ఉండాలి. మనమందరం దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం గైకుంటూనే ఉండాలి. అలా ఉంటేనే మనం రక్షించబడతాం. దేవుని స్తోత్రం. మనం కాపాడబడతాం. లేని ఎడల తన అజాగ్రత్త వల్ల తన ప్రాణం తానే పోగొట్టుకునే పరిస్థితి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను. నేను కావలి వాని యొద్ద వాని ప్రాణము గూర్చి విచారణ చేయుదును. హల్లెలూయా. చూడండి, కావలి వాడిని ఏం చేస్తాడంటే దేవుడు విచారణ చేస్తాడంట, అంటే తీర్పు తీరుస్తాడంట. ఎవరికి తీర్పు తీరుస్తాడంట? కావలి వానికి తీర్పు తీరుస్తాడంట. ఎవరు మేము దేవుని సేవకులమని చెప్పుకుంటున్నారో, ఎవరు మేము దేవుని సేవక రాండ్రము అని చెప్పుకుంటున్నారో, ప్రియులారా, వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వచనము మనము కొత్త నిబంధనలో కూడా చూస్తాం ఇటువంటి మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు గారు కూడా తెలియపరిచారు. ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2 చేతులపైకి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేంటంటే, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదాము అన్నాడు. ఏమండి, ఏం తీర్పు ఇది? మరీ కఠినమైన తీర్పు. ఏంటండి? మీరు గుర్తుంచుకోండి, మీరంతా అర్థం చేసుకోండి. విశ్వాసులకు కఠినమైన తీర్పు ఉంటుంది. ఏంటండి? అమలారా అయ్యలారా, నా మాట వినండి. ఇదిగో యాకోబు గారు చెప్తున్నారు. ఏమని? విశ్వాసులైన వారికి ఏముంటుందంట? కఠినమైన తీర్పు కాదు, కఠినమైన తీర్పు ఉంటుందంట. ఓకే, మరి బోధకులకి ఏముంటుందంట? మరి కఠినమైన జాగ్రత్త. విశ్వాసులకేమో కఠినమైన తీర్పు, అన్యజనులకి తీర్పు ఉంటుంది. విశ్వాసులకేమో కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకులకేమో మరి కఠినమైన తీర్పు ఉంటుంది. ఎవరైనా గమనిస్తున్నారా? ఈ విషయాన్ని ఎవరైనా మనసును పెడుతున్నారా? అంటే విశ్వాసులైన వారికి కఠినమైన తీర్పు ఉంది కాబట్టి ఏం చేయాలి? ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పాటించడంలో, నీతిగా జీవించడంలో, పరిశుద్ధంగా జీవించడంలో, భక్తి కలిగి జీవించడంలో విశ్వాసులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని ఎవరు హెచ్చరించలేదండి, మాకు ఎవరు బోధ చేయలేదండి, మా పాస్టర్ గారు మాకు ఇలా బోధించలేదండి అని నువ్వు అన్నప్పటికీ కూడా నీకు జరగవలసిన నష్టం నీకు జరిగిపోద్ది అంతే. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. నువ్వు చేయకూడనివి నువ్వు చేసినప్పుడు
ఉండకూడని రీతిలో నువ్వు ఉన్నప్పుడు, చేయకూడని పనులు నువ్వు చేసినప్పుడు తగిన మూల్యము నువ్వు పొందుతావు. అందులో రాజీ లేదు. అయితే నిన్ను హెచ్చరించవలసిన సేవకుడు నిన్ను హెచ్చరించలేదు కాబట్టి, ఒకవేళ హెచ్చరించకపోతే దేవునికి స్తోత్రం. మేమైతే ఎల్లప్పుడూ హెచ్చరిస్తున్నాం, మోమాటం లేదు. నిజంగా ఎవరినైనా హెచ్చరించామనుకోండి, అసలు వాళ్ళు వింటారా? చాలామంది చేయకుండా తప్పులు ఎన్నో చేస్తారు, చాలామంది చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి వ్యక్తిగతంగా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పాలనిపిస్తుంది. చెప్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, చెప్తే ఇంకేమైనా ఉందా? ఏం చేస్తారు? కొట్టి చంపుతారు. హల్లెలూయా. చంపుతారు, సంఘాన్ని పాడు చేస్తారు. అందుకని ఏ వ్యక్తికి కూడా తను తప్పు చేస్తున్నా, తను నడవకూడని త్రోవలో నడుస్తున్నా, ఇదిగో నీవు ఇలాంటి త్రోవలో నడుస్తున్నావు, నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు అని ముఖం మీద ఆ వ్యక్తుల్ని హెచ్చరించలేకపోతున్నారు ఈనాడు సేవకులు. ఆనాడున్న సేవకులు కూడా అలాగే చేశారు. ఆనాడున్న సేవకులు ఏం చేశారో తెలుసా? కొట్టి చంపేశారంట. ఏం చేశారండి? కొట్టి చంపారు. మనకు లోకాసు వార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 34వ వచనం చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. చాలండి. ఆనాడున్న ప్రవక్తలు వారు వెళ్ళి డైరెక్ట్గా వాక్యము బోధిస్తే, వారి తప్పులు వారికి తెలియపరిస్తే, ఆనాడున్న ప్రజలు ఏం చేశారంట? కొట్టి అనేక మంది రాళ్లతో కొట్టి చంపారంట. అందుకని ఒకవేళ దైవ సేవకుడు వ్యక్తిగతంగా వాళ్ళని హెచ్చరించకపోయినా ఉమ్మడిగానైనా వాళ్ళని ఏం చేయాలి? హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక విషయాన్ని గురించి సంఘమంతటికి బోధిస్తే ఒకే విషయము సంఘమంతా కూడా వింటారు, నేర్చుకుంటారు. హల్లెలూయా. అందరిలో వాక్యము బోధించినప్పుడు అందరికీ అది వర్తిస్తుంది, ఒకే వ్యక్తికి వర్తించదు. కాబట్టి అప్పుడు నా గురించే చెప్పావు అని అతడు కోపగించుకునో తిరుగుబాటు చేసో మరొకటి చేసేటువంటి పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ ఈనాడు ఆ పని కూడా దేవుని సేవకులు చేయలేకపోతున్నారు. ఈరోజు ఆ పని కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళు నీతిని బోధించలేకపోతున్నారు, యథార్థత గురించి బోధించలేకపోతున్నారు, పరిశుద్ధత గురించి చెప్పలేకపోతున్నారు. ప్రియులారా, అనేకమైన విషయాలలో సంఘాన్ని హెచ్చరించలేకపోతున్నారు. ఎంతసేపు ఏదో ఒక మాట చెప్పుకొని కాలక్షేపం చేసి మరి వాళ్ళు సమయాన్ని గడుపుకొని వారి పరిచయం నడిపించుకోవడానికే చూస్తున్నారు తప్ప ప్రజలను హెచ్చరించలేకపోతున్నారు. అందుకే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడు, కావలివాడిగా ఉన్నటువంటి దేవుని సేవకుడు సంఘాన్ని హెచ్చరిస్తే హెచ్చరించవచ్చు, బాకా ఊదితే ఊదొచ్చు. ఒకవేళ ఊదకపోయినా, బాకా ఊదినా జాగ్రత్తగా మనమే ఉండాలి, బాకా ఊదకపోయినా జాగ్రత్త మనమే ఉండాలని ఈ యొక్క 33వ అధ్యాయంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను 12వ వచనం నుంచి. మరియు నరపుత్రుడా, నీవు ఈ జనులకు ఈ మాట తెలియచేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. ఏమండి అంటున్నారు ఈ మాట? ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. కానీ ఒక రోజున నీతి తప్పి చేయకూడనటువంటి తప్పిదము ఏదో ఒకటి చేశాడు. చేసినప్పుడు ఇంతకుముందు అతను చేసినటువంటి నీతి కార్యాలు ఉన్నావు కదా, మంచి కార్యాలు ఉన్నావు కదా, ఆ మంచి కార్యాలు ఈ చెడ్డ కార్యము చేసినప్పుడు జరిగే నష్టాన్ని నుంచి, ఆ శిక్ష నుంచి ఏమైనా తప్పిస్తుందా, కాపాడుతుందా అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నీతిగా ఉంటేనే కాపాడబడతావు. ఎప్పుడో నేను నీతిగా ఉన్నాను, ఎప్పుడో మంచిగా ఉన్నానని ఇప్పుడు నీతి తప్పి నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా
తప్పులు చేస్తే ఆ తప్పులను ఆ నీతి కాపాడదట. అంటే నీతిమంతుడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? నీతిమంతుడిగానే బ్రతకమంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఒక తప్పు చేస్తాను అని నువ్వు అనుకోవడానికి అవకాశమో లేదు. ఆ ఒక్క తప్పును బట్టే నువ్వు నాశనం అవుతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనము బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడును పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. దేవుడు చెప్తున్నాడు, అదే ఒక అనీతిమంతుడు ఉన్నాడు, ఒక పాపాత్ముడు ఉన్నాడు, ఎప్పటి నుంచో తప్పులు చేస్తున్నాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, తన తప్పిదాలన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు నీతిగా నడుస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంట? ఈ పాపాత్ముడిని ఏం చేస్తాడంటే దేవుడు క్షమించి, ఒకప్పుడు అతడు చేశాడు కానీ వాటి విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టి ఇప్పుడు అతను నీతిగా జీవిస్తున్నాడు. కాబట్టి అతని పాపాలు ఏమీ జ్ఞాపకం చేసుకోకుండా అతను జీవిస్తున్న నీతిని బట్టి అతను ఏం చేస్తాడంటే దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అతను కాపాడబడతాడంట. అంటే నీవు నీతిగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.